నీ ఆనందాన్ని వ్యక్తపరుస్తూ జవాబిచ్చావు. అది అది ఆ ఏప్రిల్ ఫూల్ అందుకని కదా. కాదు జ్యోతి, ఏప్రిల్ ఫూల్ కాదు, నిజం, మొమ్మాటికి నిజం. కాదు, నీకు పెళ్లి కాలేదు, నువ్వు నా ద్రోహం చేయలేవు. నిజం చెప్పు, నీకు పెళ్లి అయిపోయిందా? నిజం చెప్పు. నిజం జ్యోతి, నాకు పెళ్లి అయిపోయింది, ప్రామిస్. కిరణ్, కిరణ్, నేను ఇది నమ్మలేను. నా మీద వచ్చేసి చెప్పు, నీకు నిజంగా పెళ్ళైపోయిందా? నిజం జ్యోతి, నాకు పెళ్లి అయిపోయింది జ్యోతి, నాకు పెళ్లి అయిపోయింది. అయితే నువ్వు నన్ను ఏప్రిల్ ఫుల్ చేయలేదన్నమాట. నిజంగానే ప్రేమలోను జీవితంలోను నన్ను ఫూల్ చేసావన్నమాట. ప్రేమ పేరుతో నా మనసుతో ఆడుకున్నావన్నమాట. నీ వేడుక తీరిపోగానే వేరొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నావన్నమాట. జ్యోతి, నేనే పరిస్థితుల్లో పనిచేశానని నీకు తెలిస్తే? నా కళలకు నిప్పు పెట్టి నా ఆశలని బూడిద చేశావు. అందుకు కారణాలు వేరు చెప్పాలనుకుంటున్నావా? ఎంత ధైర్యం కిరణ్ నీకు! జ్యోతి, నువ్వేం చెప్పక్కర్లేదు, నేనే వినక్కర్లేదు. 2 ఏళ్లగా ప్రతి నిమిషం నిన్నే తెలుసుకుంటూ ఉన్నా. నాకు ద్రోహం చేస్తావా? నీతో భవిష్యత్తుని ఎంతో అందంగా ఊహించుకుని ఆశపడ్డ నన్ను మోసం చేస్తావా కిరణ్? యువర్ అ బ్లడీ చీట్, యువర్ అ క్రూర్ కిరణ్, యువర్ అ చీట్. అది కాదు జ్యోతి, ఆవేశపడకుండా నేను చెప్పేది వింటే నన్ను అర్థం చేసుకుంటావు. ఓహో, అర్థం చేసుకున్నాను. నువ్వు చాలా గొప్పవాడివని అర్థం చేసుకున్నాను. తప్పు నీది కాదు కిరణ్, తప్పులన్నీ నావి, తప్పులన్నీ నావి. నువ్వు ఒక మనిషి అనుకున్నాను చూడు, అది నా మొదటి తప్పు. నీకొక మనసు ఉందనుకున్నానే, అది నా తప్పే. నిన్ను మనసారి ప్రేమించి 2 ఏళ్లుగా నిన్నే తెలుసుకుంటూ బ్రతికానే, అది నా పెద్ద తప్పు. నేను ఈ తప్పులకు అనుభవించే బాధ, ఆవేదన నువ్వు అనుభవించాలి కిరణ్. నువ్వు తప్పకుండా అనుభవిస్తావు, నువ్వు అనుభవిస్తావు. ఇక నీ మోహన్ నాకు చూపించుకు వెళ్ళి ఇక్కడి నుంచి. వెళ్తున్నా. ఏమండి, బాబు ఈరోజు ఏం చేస్తారో తెలుసా? ఏమిటండి అలా ఉన్నారు? ఏం జరిగిందండి? ఏం లేదు రాధ. కాదు, ఏదో దాస్తున్నారు. నాతో చెప్పకూడదా? ఏవో ఆఫీస్ కూడా. సరే, భోంచెద్దురుగాని రండి. నాకు ఆకలిగా లేదు, కాసేపు నన్ను ఒంటరిగా వదిలే. పద బాబు. రాధాకృష్ణులు ప్రేమించిన రాధకి ఒంటరితనం మిగిల్చి మరొకరిని పెళ్లి చేసుకున్నాడు. అలా జరగబోతుందని నా కిరణ్ ఆ రోజు ఇది నాకు కానుకగా ఇచ్చావు. ఏమాత్రం ఈ విగ్రహం అర్థం అప్పుడు తెలుసున్నా, ఇది వద్దు, నాకు సీతారాముల విగ్రహం కావాలని అడిగేదాన్ని కదా. హలో, ఎస్ జ్యోతి స్పీకింగ్. చెప్పు. అది నాకు ఒంట్లో బాలేదు, తర్వాత పిలుస్తాను. హలో, జ్యోతిని మాట్లాడుతున్నాను. ఏంటి? బుద్ధి లేకపోతే సార్.
ఇదిగో బిహేవ్ యువర్సెల్ఫ్ ఇడియట్స్. rascals. Stupid. అమ్మాయి విషయం నాకేం అర్థం కావడం లేదు. అంతా అయోమయంగా ఉంది. కిరణ్ విషయం అంతా తెలుసుకుని సరిపెట్టేసుకుంది అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చాక అసలు విషయం తెలుసుకుంది. ఇప్పుడు తలడిల్లిపోతుంది. డాడీ, ఏమమ్మా? నాతో చిన్న రిక్వెస్ట్. ఏమిటమ్మా? చెప్తే చేస్తారా? నువ్వు అడిగింది నేను ఎప్పుడైనా కాదన్నానమ్మా. ఏమిటిది? కిరణ్ వెంటనే ఉద్యోగం నుంచి తీసేయాలి. ఇంత హఠాత్తుగా తీసేస్తే అతని పరిస్థితి? అవతల వ్యక్తి పరిస్థితి ఏమవుతుందని కూడా ఆలోచించకుండా హఠాత్తుగా మనసులో నుంచి మనిషినే తీసి పారేసిన అతని పట్ల ఇదేం పెద్ద తప్పు కాదు డాడీ. కానీ డాడీ ప్లీజ్, అతను మన ఫ్యాక్టరీలో పనిచేస్తూ మన ఇంటికి వస్తూ పోతూ నాకు కనిపిస్తూ ఉంటే నా మనసులోని గాయం మానదు డాడీ. అతని రూపాన్ని, జ్ఞాపకాల్ని పూర్తిగా నేను మనసులో నుంచి చెరిపేయాలంటే అతను నాకు కనిపించకూడదు. దట్స్ ఆల్. సారీ. కిరణ్, నువ్వా? ఏమిటి ఎలా వచ్చావు? రాకూడదని అనుకున్నాను, కానీ ఆఖరిసారిగా రాజీనామా ఇవ్వడానికి రాక తప్పలేదు. వస్తాను సార్. రాధా, రాధా, వస్తున్నా. త్వరగా సామాన్లను సర్దేసి. ఏమిటండి, ఏం జరిగింది? మనం ఇల్లు ఖాళీ చేస్తున్నాం. ఎందుకని? వివరాలను తర్వాత చెప్తాను, ముందు నేను చెప్పిన పని చేయి. కమా. ఏమిటి బాబు ఇంత హఠాత్తుగా? అవును నాన్నగారు, ఉద్యోగాన్ని రాజీనామా ఇచ్చాను. ఇక వాళ్ళ ఇంట్లో ఉండటం గౌరవం కాదు. అన్నీ ఆలోచించావా? ఆలోచించే నిర్ణయానికి వచ్చాను నాన్నగారు. మేడం, మన నర్సింగ్ హోమ్ కి కావలసిన ఫర్నిచర్ లిస్ట్ అవుతాను. 50 బెడ్లు, 25 మినీ సోఫా సెట్లు, అంటే ఒక్కో రూమ్ కి ఒక్కో సెట్ అన్నమాట అండి. అతను ఇల్లు కూడా ఖాళీ చేశాడట. ఎవరి గురించి మేడం మీరు అడిగేది? అదే మన ఫ్యాక్టరీ ఎక్స్ మ్యారేజ్ అని గురించి. ఓహో, కిరణ్ గురించా? ఖాళీ చేశాడండి. ఊరికనే చేశాడా? అనరాని మాటలన్నీ అని మరి ఖాళీ చేశాడు. ఏమన్నాడు? ఎవరిని గురించి అన్నాడు? ఇంకెవరినంటాడు మేడం? ఇండైరెక్ట్ గా మిమ్మల్నే అన్నాడు. బోర్డు ఉద్యోగం తీసేస్తే వెళ్ళి కాళ్ళ మీద పడతాననుకుంటుందేమో, నేను కావాలనుకుంటే 1,000 ఉద్యోగాలు వస్తాయి అన్నాడండి. పైగా తనకి పెళ్లి కాదేమో కానీ నాకు ఉద్యోగం రాదన్న భయం ఏం లేదన్నాడండి. కిరణ్, నా జీవితాన్ని నాశనం చేశావు. నీ జీవితాన్ని ఎలా సంతోషంగా గడుపుతావో నేను చూస్తాను. వెరీ గుడ్ మిస్టర్ కిరణ్, మీ క్వాలిఫికేషన్స్, సర్టిఫికెట్స్ ని బ్రహ్మాండంగా ఉన్నాయి. మీలాంటి వారే మా కంపెనీకి కావాలి మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రేపే మీరు వచ్చి మా మేనేజర్ని కలుసుకోండి, ఆయన మీకు అపాయింట్మెంట్ లెటర్ ఇస్తారు. వెరీ వెల్ సార్. ఆ తర్వాత మర్నాటి నుంచి ఎక్స్క్యూజ్ మీ. హలో హలో, బాబు స్పీకింగ్. నేను రావాల్సిన మాట్లాడుతున్నాను. కులాసానా? హలో, నమస్తే సార్. కిరణ్ ఫైల్ చూస్తున్నారా? అవును, ఇప్పుడే చూస్తున్నాను. ఆ ఉద్యోగం రిజర్వ్ చేసి ఉంచండి. ఏమిటి? ఆ ఖాళీలో ఎవరిని వేయిద్దని అమ్మాయి గారు చెప్పమన్నారు. అమ్మాయి గారు చెప్పారా? అవును. కానీ ఊరికే నచ్చబెట్టగా చెప్పింది చేయవయ్యా మగడా. ఓకే, వారి అమ్మాయి గారు చెప్తే కాదంటమ్మా. అలాగే. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ మిస్టర్ కిరణ్. ప్రస్తుతం నీకు నీ చెప్పిన జాబ్ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాను. నీలాంటి మంచి మనిషికి సహాయం చేయలేకపోతున్నందుకు ఐఎమ్ వెరీ సారీ. ఇట్స్ ఓకే సార్. పోనీ ఆ ఫోన్ మీకు ఎవరి దగ్గర నుంచి వచ్చిందో తెలుసుకోవచ్చా? ఆ ఫోను ఐ నో దట్. ఆ ఫోను గోపాలరావు గారు అమ్మాయి దగ్గర నుంచి వచ్చింది. ఆ ఫోన్ విన్న మీరు నాకు ఉద్యోగం ఎవరని నాకు తెలుసు. ఇట్స్ ఆల్ రైట్. ఏమిటండి, మీరు మెకానిక్ షెడ్ లో పనిచేయటమా? ఏ నేనేం కలెక్టర్నా?
ఉద్యోగం వచ్చిందంటే ఏ ఆఫీసులోనూ అనుకున్నాను. ఇగో చూడు, కష్టపడి పనిచేసిన వాళ్ళు డబ్బులు సంపాదించే ఏదైనా ఉద్యోగం. అంతేకాదు ఉద్యోగం పురుష లక్షణం ఉన్నారు కానీ ఫలానా ఉద్యోగం మాత్రమే పురుష లక్షణం ఎవరు అనలేదే. ఏనాన్న గారు? నిజమే బాబు. సరదాకి చిన్నప్పుడు నువ్వు మరామత్తులు అవి చేస్తుంటే దర్జాగా చదువుకోక అవి ఎందుకు రానేవాడిని. అదే ఇప్పుడు పొట్ట పోసుకోవడానికి ఉపయోగపడింది అన్నమాట. మంచిది బాబు, మంచిది. రాధా, ఏమిటో దిగులుగా ఉన్నావు? చూడు రాధా, జీవితంలో ఆనందాన్ని ఇచ్చేది చేసే ఉద్యోగం, వచ్చే జీతం కాదు. తృప్తిని, సంతృప్తిని రెంటిని ఇచ్చే నీలాంటి జీవిత భాగస్వామిని. చూడు, నువ్వు బాబు రెడీ అయితే మనం ముగ్గురం కలిసి బీచ్కి వెళ్దాం. రెడీనా? నువ్వు నాకు చాలా అన్యాయం చేశావు, చాలా అన్యాయం చేశావు. నేను చెప్తున్నాను అని మీరు అనుకోకపోతే మీకు ఒక మాట చెప్తాను మేడం. ఏంటి? నేను వస్తుతహా ధర్మరాజు లాంటి వాడిని. నన్ను ఎవరెన్ని మాటలన్నా నాకు కోపం రాదు. కానీ నాకు తిండి పెట్టే మనుషుల్ని, ముఖ్యంగా తమరిని తప్పుడు మాటలంటే నేను సహించలేను మేడం. నన్ను గురించి ఏమన్నాడు? వదిలేయండి మేడం, కుక్కలు సవాలక్ష మరుగుతాయి, మనం పట్టించుకోకూడదు. మన నర్సింగ్ హోమ్. దాస్ గారు, ముందు అతనన్న మాట్లాడేట చెప్పండి. ఎదురుపడి నాతో ఏమీ అనలేదు మేడం, ధైర్యం లేక. కానీ ప్రతిరోజు కార్మికుల కార్యక్రమం లాగా 10 మందిని పోగేసుకుని ఇష్టం వచ్చినట్టు వాగుతున్నట్ట. ఏమని వాగుతున్నట్ట? మాట్లాడరే, చెప్పండి దాస్ గారు. మరేం లేదు మేడం, అతను మిమ్మల్ని పెళ్లి చేసుకోపోవటానికి కారణం ఏం చెప్తున్నాడో తెలుసా అండి? కిరణ్, ఓనర్ గారు రమ్మంటున్నారు. వస్తున్నా పద. సార్ పిలిచారట? నీకో విషయం చెప్పాలి, అది ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. అదేంటి సార్, నాకు సరిగ్గా పంచాయతీ కదనా లేక నా వల్ల ఈ షర్ట్కి ఏదైనా ఇబ్బంది కలుగుతుందని? అదేం కాదయ్యా కిరణ్, నిజానికి నువ్వు అందరికంటే సమర్థవంతంగా పనిచేస్తున్నావు. నీలాంటి మనిషి దొరకడమే కష్టం. కాకపోతే నా షెడ్ తీయాల్సిన ప్రమాదం వచ్చింది. అంత ప్రమాదం ఏమొచ్చింది సార్? ఈ షెడ్ ఉన్న స్థలం గోపాలరావు గారిది. వారి మంచితనం మీద అతి తక్కువ అద్దిస్తూ ఉంటున్నాను. అర్థమైంది సార్. నన్ను పనిలోంచి తీసేయకపోతే మీ షెడ్ ఎక్కడి నుంచి తీసేయాల్సి ఉంటుందని మీకు అక్కడి నుంచి కబురొచ్చి ఉంటుంది, అంతేనా? నా వల్ల మీకు ఎలాంటి కష్టం నష్టం కలగటం నాకు ఇష్టం లేదు. నన్ను మీరు తీసేసే ముందు నేనే వెళ్ళిపోతాను. సెలవు. అమ్మా జ్యోతి, జీవితంలో తగిలిన ప్రతి దెబ్బను గుర్తు పెట్టుకోకూడదమ్మా, మర్చిపోవాలి. గతం అనేది ఒక మంచుకొండ తల్లి, అది కరిగిపోవాలి. జరిగిందంతా మర్చిపోయి హాయిగా పెళ్లి చేసుకోమ్మా. డాడీ, మీరేం చెప్పినా వింటాను. నా పెళ్లి విషయం తప్ప. అలాగంటే ఎలాగమ్మా? తన బిడ్డ పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో కళకళ్లాడుతూ కాపరం చేసుకుంటూ ఉంటేనే ఏ కన్న తండ్రికైనా ఆనందం, మనశ్శాంతి. డాడీ ప్లీజ్, మీరైనా నన్ను అర్థం చేసుకోండి. నీకు మనశ్శాంతి చేకూర్చడానికి ముందు నాకు నేను మనశ్శాంతి చేకూర్చుకోవాలి కదా. అందుకే నర్సింగ్ హోమ్ ఓపెన్ చేసి ఆ ప్రజాసేవలో నన్ను నేను మర్చిపోవాలనుకుంటున్నాను. సరేనమ్మా, నీ ఇష్ట ప్రకారమే చెయ్యి. ఎన్ని లీటర్స్? 40 లీటర్స్, హాఫ్ లీటర్ ఆయిల్.
బిల్లు. చిల్లర ఉంచుకో. అలాగమ్మా. గోవిందు, ఏమ్మా? వర్షంలో ఎందుకు ఎత్తడుస్తున్నారు? ఆ అమ్మాయిని లోపలికి వెళ్ళమను. తలుపులన్నీ మూయి. అబ్బే లేదమ్మా, వర్షం లేదమ్మా. నోర్మయ్, నా కళ్ళ కనిపిస్తుంటే నీకు కనిపించలేదేంటి? చెప్పిన మాట విని వెళ్ళు. అమ్మా జ్యోతి, వాడికి ఏమైనా బుద్ధుందా అది? బయట వర్షం కురుస్తుంది, తలుపులు మేమంటే వర్షం కురవటం లేదంటున్నాడు. పిచ్చివాడు అసలు. బయట వాన కురవడం లేదమ్మా, నీ కళ్ళలోనే నీరు కురుస్తోంది. ఊరుకో. తినండి. నువ్వు వడ్డించుకోలేదు? నాకు ఆకలిగా లేదు, మీరు తినండి. ఉందండి. ఊరికే చూస్తా. ఏమిటిది? కట్టుకున్న పెళ్ళడానికి పంచపక్ష పరిమాణాలు పెట్టినా పెట్టకపోయినా కనీసం పట్టడన్నం కూడా పెట్టుకోలేని దుస్థితిలో ఉన్నాను. చచ్చే, అలా మాట్లాడకండి. రోజంతా కష్టపడొచ్చే మీరు తినాలి, కానీ నాదే ఉందండి. రాధా, భార్యాభర్తలంటే జీవితంలో అన్నీ సమానంగానే పంచుకోవాలి. కష్టమైనా సరే, సుఖమైనా సరే, ఆకలైనా సరే, అన్నమైనా సరే. వద్దండి, వద్దు. తినాలి. అమ్మాయి రాధా, వస్తున్నా. పిల్లాడు ఏడుస్తున్నాడు చూడమ్మా. ఏ సహాయం చేయలేకున్నా కనీసం బాబును ఆడించి శక్తి ఉన్నా బాగుండు. నీకు కాస్త చేదోడు వాదోడుగా ఉండేవాడిని. దెబ్బ మీద దెబ్బన్నట్టు ఎలాంటి కష్టకాలంలో నన్ను మంచాన్ని పడేశాడు చూడమ్మా దేవుడు. ఊరుకోండి మావయ్య, కష్టాలు కలకాలం ఉండవు. ఊరుకో బాబు, ఊరుకో. ఏమిట్లేదు అది? బాబు అలా ఏడుస్తున్న పాలు పట్టచ్చుగా. ఏడు పట్టడం నీకే చెప్పేది. ఏం మాట్లాడుతుంది బాబు? పాల డబ్బా ఖాళీ అయింది, బిడ్డకి పాలు కూడా ఇవ్వలేకపోతున్నానని ఏ కన్న తల్లి నోరు విడి చెప్పగలరా? రాధా, ఇదిగో పాల డబ్బా, బాబు పాలు పట్టు. దీనిలో బియ్యం కూడా ఉన్నాయి, వంట చేయ. ఏమండి, వీటికి డబ్బులు ఎక్కడివి? అదేం ప్రశ్న, పిచ్చి ప్రశ్న. నేను బజార్ని వెళ్తున్నాను, అనుకోకుండా నా మిత్రుడు ఒకటి కనిపించాడు. నేను అడగకుండా ఉద్యోగం కూడా ఇచ్చాడు, అడ్వాన్స్ ఇచ్చాడు. దాంతో ఎవరిని తీసుకొచ్చాను. నా కళ్ళల్లోకి చూసి నిజం చెప్పండి. రాధా, మీకు బహుమతులుగా వచ్చిన కప్పులన్నీ పట్టుకెళ్ళి అమ్మి ఇవన్నీ తీసుకొచ్చారు, అవునా? నా భార్య బిడ్డల అవసరం కంటే అవన్నీ ఎక్కువ కాదనుకున్నాను, అందుకే అమ్మేశాను. ఏమండి, అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? రోజు రోజుకి మన పరిస్థితి ఎందుకు ఇలా తయారవుతోంది? బహుశా నా దురదృష్టమే దీనంతటికీ కారణం అనుకుంటాను. నేను అడుగు పెట్టాకే మీకు ఇన్ని కష్టాలు వచ్చాయి. అంత నా కర్మ అండి, నా కర్మ. కష్టాలు మనుషులు రాకపోతే మాలకు వస్తాయా? జ్యోతి, నువ్వెంత దుర్మార్గురాలు అనుకోలేదు. నా మీద పగపట్టి నా కుటుంబాన్ని కిందకు కూడా లేని దుస్థితి తీసుకొస్తావా? బాబు కిరణ్, ఎన్నాళ్ళు రైలా విధికి ఎదురు తిరిగి పోరాడుతావు? ఏదో ఒక రోజు నీ చీకటి పోయి మళ్ళీ మన జీవితాలకు వెలుగొచ్చి తీరుతుంది. ఆ వెలుగు వచ్చే రోజుకి మన బతుకులే తెల్లారిపోతాయేమో. నా మాట వినరా,
ఓసారి ఆ గోపాలరావు గారిని కలుసుకుని మన పరిస్థితి చెప్పావంటే ఆయన తప్పకుండా సాయం చేస్తాడు. లేదా ఆ ఇంటికి మాత్రం వెళ్ళను. అడుక్కోవడానికి సిద్ధపడతాను. అవసరమైతే నా ప్రాణాలను నేను అమ్ముకోవడానికి సిద్ధపడతాను. అంతేగా నా ఇంటికి వెళ్ళి మాత్రం చేతాను. ఈ అభిమానం అన్నం పెట్టదురా. పెళ్ళాం బిడ్డల కంటేనా పంతాలు పట్టింపులును. నీ కోసం నా కోసం కాకపోయినా ఆ అమ్మాయి కోసం పసివాడి కోసం అయినా ఆయన దగ్గరికి వెళ్ళి, నాన్న నాతో పాటే నా కుటుంబం కూడా చేతులు చాచి అర్థించి అవమానంతో తెచ్చిన తిండి నా వాళ్ళకి పెట్టే కంటే ఇంత విషం తాగి అందరం కట్టగట్టుకుని చావటం మంచిది. ఆఖరిసారిగా చెప్తున్నాను, ఇంకెప్పుడు ఆ గడప తొక్కమని నాతో చెప్పొద్దు. భగవంతుడా. ఏమండి ఏమండి? ఎవరు? నువ్వు కిరణ్ భార్య అనుకుంటాను. అవునండి. ఓహో, ఏం కావాలి? గోపాలరావు గారితో మాట్లాడాలని. ఏ విషయం? పెద్ద మనసు గల ఆయనకి మా గురించి చెప్పుకుందామని. ఏం పర్వాలేదు, నాతో చెప్పొచ్చు. నేను గోపాలరావు గారి అమ్మాయిని. అది కాదండి. ఏ గోపాలరావు గారితోనే చెప్పని చెప్పాడా మీ ఆయన? బహుశా నాతో చెప్పుకోవడానికి అతనికి అభిమానం అడ్డొచ్చి ఉంటుంది. కాదండి, నేనే ఆయనతో మా పరిస్థితి గురించి చెప్పుకోవాలని. ఏమిటా పరిస్థితి? ఓహో, పెళ్ళాం బిడ్డలు కూడా తిండి పెట్టలేని పరిస్థితి మీ ఆయనది.